లకు నమస్కారం. పోలింగ్ బూత్ నుంచి పార్లమెంట్ వరకు పోలింగ్ బూత్ నిర్వహిస్తే పార్లమెంట్ ఎంట్రీ. ఇది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. పేదవాడే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు, ఆక్సిజన్. ఎందుకంటే పేదవాడు మార్నింగ్ 5:36 లేచి 7 వరకు క్యూలో ఉంటాడు. 7 వరకు పెద్దవాడు ఉంటాడు, పేదవాడు ఉంటాడు. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. పేదవాని యొక్క పార్టిసిపేషనే డెమోక్రసీ. ఆ పేదింటి బిడ్డే ఈరోజు దేశం యొక్క ప్రధాని. ఆ పేదరికం చూసి, ఆ పేదరికాన్ని అనుభవించి, పేదవాని యొక్క ఆకలి, పేదవాని యొక్క ఆక్రోధన, పేదవాని యొక్క అణచివేత అన్నిటినీ కూడా చూసినటువంటి యొక్క పోస్ట్ ఇండిపెండెన్స్, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రెండో తరం నాయకుడు. స్వాతంత్రం ముందు పుట్టిన నాయకుడు కాదేనా. మొదటిసారి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ యొక్క ప్రభుత్వంలో గత 11 సంవత్సరాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ యొక్క కాలానికి మించి ఈరోజు ప్రధానిగా యావత్ దేశం ప్రపంచకు మన్ననలు పొందుతున్నారు. ఈ 11 సంవత్సరాల యొక్క పరిపాలనను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా పల్లె నుంచి పట్టణం వరకు ఈ యొక్క 11 సంవత్సరాల యొక్క విజయాలను సమర్థనీయంగా ఏ రకంగా కూడా చిన్న ఆరోపణ లేకుండా, పల్లెటూరులో వార్డు మెంబర్ మీద ఆరోపణలు, సర్పంచ్ మీద ఆరోపణలు, జడ్పీ చైర్మన్ మీద ఆరోపణలు, మంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద, పార్లమెంట్ సభ్యుల మీద ఆరోపణలు. క్యాష్ ఫ్లో చూసినాం మనం, పార్లమెంట్లో క్యాష్ ఫ్లో చూసినాం మనం. కానీ 11 ఇయర్స్ నుంచి ఏ ఒక్క పత్రిక, ఏ ఒక్క గల్లీ పత్రిక కానీ, ఢిల్లీ పత్రిక కానీ చిన్న ఆరోపణ ప్రధానమంత్రి మీద కానీ, తన యొక్క మంత్రివర్గ సభ్యుల మీద కానీ, పార్లమెంట్ లోపల కానీ బయట కానీ ఎవరు చేయలేదు. దాని నిదర్శనమే నిజాయితీ. నిజాయితీతో ప్రభుత్వం పనిచేస్తుందనంటే ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు. ఎందుకంటే బికాజ్ యు ఆర్ ది పిల్లర్స్. మీరు పత్రికా రంగం ఒక మెయిన్ పిల్లర్ ఇవాళ డెమోక్రసీలో. విశ్వసనీయత అన్నిటికన్నా గొప్పది. కాబట్టి ఇవాళ పేదవాడు కానీ, పెద్దవాడు కానీ యావత్ దేశం మొత్తం మీద పోస్ట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత BBC రీసెర్చ్ ఏజెన్సీ నిర్వహించిన ఒక నివేదికలో 82% ఆఫ్ పబ్లిక్, 82% ఆఫ్ ది పాపులేషన్ need to repeat once again either in 30 or 35. 30 కానీ 35 కానీ ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడు కూడా మళ్ళీ దేశానికి ప్రధాని మోడీ గారు ఉండాలనే విషయం ఎత్తుందో ఇది ఈ దేశం యొక్క సగటు పౌరుల యొక్క ఆలోచన. ఆర్టికల్ 370 తీసుకురావడం ద్వారా, రామ మందిర్ యొక్క నిర్మాణం ద్వారా దేశంలో పెద్ద అలజడి సృష్టిస్తుంది. అలజడి అయిపోతుందని, ఏదో అయిపోతుందని చెప్పేసి అని, పెద్ద అంతర్యుద్ధం వస్తుందని కొన్ని వ్యాఖ్యానాలు వచ్చినాయి. కొంతమంది పెయిడ్ ఆర్టికల్స్ రాసినారు. రేపు రాబోతుంది సుప్రీంకోర్టు యొక్క తీర్పు, ఏం జరుగుతుందో, ప్రళయం, ఈ భాష వాడిన. రామ మందిర్ యొక్క నిర్మాణము ఎక్కడగా కూడా, ఎక్కడ చిన్న డెసిబెల్ 0.1 ఎయిర్ పిన్ యొక్క సందుతో ఎక్కడగా కూడా ఎక్కడ సంఘటన జరగలేదు. అదే కాకుండా ఆర్టికల్ 370 ద్వారా యావత్ ప్రపంచం మొత్తం మేల్కుంటుంది, ప్రపంచం మొత్తం మన మీద దాడి చేస్తే ఇస్లామిక్ దేశాలని చెప్పేసి ప్రచారం జరిగింది. ఉర్దూ ఆర్టికల్స్ వచ్చినాయి, మదర్సాలలో టీచ్ చేసినారు. కానీ ఎక్కడ కూడా చిన్న స్మాల్ స్టోన్ పెల్లింగ్ ఎక్కడ జరగలేదు. అప్పుడే కాదు, 370 ఆర్టికల్ నుంచి ఈ రోజు వరకు స్టోన్ పెల్లింగ్ ఎక్కడ కూడా జరగట్లేదు. అంతకుముందు రాళ్ళు దొరికేది కాదు. జమ్మూ కాశ్మీర్లో 50 రూపాయలకు రాయి చేస్తే పిల్లవానికి 50 రూపాయలు వేయటం, 50 రూపీస్ ఈచ్ స్టోన్ పెల్టింగ్, ఇది జరిగింది. ఇవాళ దేశంలో ముఖ్యంగా
ఏదైతే వ్యవసాయ ఆధారిత పంటలు పండిస్తున్నారో వాళ్ళ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుందో మొత్తం భూమి, పంట, ప్రతి పంటగా కూడా గిట్టుబాటు ధర యొక్క విషయాన్ని ఎంఎస్పి ప్యాడీ 2014లో మోడీ గారు అధికారంకి వచ్చే నాటికి 1159 రూపీస్ పర్ క్వింటల్. ఇవాళ ఎంఎస్పి పెంచిన తర్వాత 2430 రూపాయలు ఈరోజు, యాజ్ అండ్ డేట్ ఈరోజు. అంతేకాదు రైస్ ప్యాడీ ఆడించడానికి కావాల్సిన ప్రతి రూపాయిగా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది. గత 10 సంవత్సరాలు అంటే ఈ మొత్తం పీరియడ్ మొత్తంలో కరోనా నుంచి రేపు రాబోయే టైం వరకు 10 years కూడా ఫ్రీ రేషన్ సప్లై టు ది పూరెస్ట్ ఆఫ్ ది పూర్. 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచితంగా 5 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్య పథకాన్ని బహుశా బ్రెజిల్తో కలుపుకొని 27 దేశాల యొక్క పాపులేషన్ లేదంతా, 50 crores పాపులేషన్. ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత పెద్ద పథకం లేదు. అమెరికా యొక్క జనాభా మొత్తం కూడా 32 crores, 28.2 crores డ్యూయల్ సిటిజన్షిప్ తీసేస్తే. కాబట్టి ఆ రకంగా భారతదేశము కరోనాను ఎదుర్కొని కరోనాలో దేశవ్యాప్తంగా 149 కోట్ల డోసెస్ ఒక్కసారి 2 సార్లు 3 సార్లు రిపీటెడ్గా భారతదేశంలో కావచ్చు, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఏషియన్ కంట్రీస్ అన్ని కావచ్చు 27 దేశాలకు ఉచితంగా అరేంజ్ చేసినట్టు మోడీ గారు. దిస్ ఇస్ ద అవుట్పుట్. నేను చెప్పడం కాదు, బీజేపీ మేము చెప్పడం కాదు. ఇది ఇట్ ఈస్ బీయింగ్ సెట్ బై ది యునెస్కో. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా ₹1 కూడా తీసుకోవట్లేదు మనం. ఇది పెద్ద విజయం. ఇది ఈ సందర్భంగా ఒక అప్రిషియేషన్ ఏంటంటే ప్రతి వస్తువును కూడా ఈ దేశంలో తయారు చేయాలి. ప్రతి వస్తువు కూడా సాధ్యమే ఈ దేశంలో తయారు చేయటము. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ఇండియా, ఇది స్లోగన్ అని చెప్పేసి ప్రత్యర్థులు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కొన్ని మొత్తుకున్నారు. ఇది కేవలం స్లోగన్గా ఉంటుందని చెప్పేసి. కానీ ఇవాళ బ్రహ్మోస్ యొక్క అణ్వస్త్రం అవుతుందో అది ఇవాళ భారతదేశాన్ని కాపాడుతున్నారు. అదే మనం రక్షించింది. ఇంకొక రకంగా చెప్పాలంటే టోటల్గా మన జరిగినటువంటి పాకిస్తాన్ తోటి జరిగినట్టు యొక్క యుద్ధంలో దాని యొక్క టోటల్ ఏదైతే మెషనరీ మ్యాన్షిప్, మ్యాగ్నెటిక్ షిప్ అంటే ఇది మొత్తంగా కూడా అంతరిక్షంలో చేసేట యుద్ధంలో ఒక భాగంగా చైనా ఆరితేరి యొక్క పండితులు వాళ్ళు సప్లై చేసిన మొత్తంగా కూడా 136 మిసైల్స్ వాళ్ళు సప్లై చేస్తే జస్ట్ 96 మిసైల్స్ మొత్తంగా కూడా నెలగొల్పోయినాయి. మిగతా కొన్ని పనిచేసినాయి కానీ టార్గెట్ రీచ్ కాలేదు. ఈ పాకిస్తాన్ మనకే కాదు, దీని వెనకాల చైనాగా కూడా దీంట్లో హస్తం ఉన్నది. ఇట్ ఈస్ ఎ లెసన్, ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ టు ది చైనా ఆల్సో. ఇట్స్ ఎ బిగ్ లెసన్ టు ది వెపన్ సప్లయింగ్ కంట్రీస్. భారతదేశం పెద్ద వ్యాపారం చేసుకోవచ్చు, ఇక్కడ ఎంతైనా ఇక్కడ వ్యాపార మార్కెటింగ్ చేసుకోవచ్చు అని చెప్పేటువంటి యొక్క ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కాబట్టి ఒక పెద్ద లెసన్ ఇది. కాబట్టి ఇవాళ భారతదేశమే ఏదైతే ఆమ్యునేషన్ ఉందో వీటి మొత్తం కూడా ఎగుమతి చేస్తుంది. దాదాపు 75,000 crores, 75,000 కోట్ల రూపాయలకి ఆమ్యునేషన్ మొత్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా 29 దేశాలకు సప్లై చేస్తున్నది. మనం కొనుక్కోవడం కాదు, మనం అమ్మటం మొదలుపెట్టాం. కాబట్టి మనది పెద్ద మార్కెటే, కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో అంతకంటే పెద్ద మార్కెట్ మనది. మీకు తెలిసి ఉండొచ్చు 2014 నాటికి దేర్ వర్ ఓన్లీ 4 cell manufacturing companies. There were only 4 cell manufacturing companies. As on date ఈ రోజు 129 లేటెస్ట్గా నిన్నటికి శాంసంగ్ కంపెనీ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇక్కడ మొదలుపెట్టింది. తర్వాత యాపిల్ కంపెనీ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, నాట్ అసెంబ్లింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో మొదలుపెట్టారు. అందుకోసమే ట్రంప్ ఒక కండిషన్ పెట్టాడు, ఎలన్ మస్క్ కానీ లేకపోతే టామ్ ద ఓనర్ ఆఫ్ ది ఐఫోన్ కంపెనీ అతనికి ఇచ్చినాడు, మీరు యూ షుడ్ మ్యానుఫ్యాక్చర్ ఓన్లీ అమెరికా అని చెప్పాడు. నో అని చెప్పాడు వెంటనే. నో, ఇట్ ఈస్ మై ప్లెజర్ టు మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా. ఇంతకంటే గొప్పది లేదు. కాబట్టి ప్రపంచము మొత్తము, యావత్ దేశం మొత్తం మన దేశం చూస్తున్నది. కాబట్టి దీనికి అన్నిటికీ ఆధారం ఏంటంటే
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల యొక్క పథకాలను పేదవానికి అందే విధంగా ఎక్కడగా కూడా బ్యాంక్ లేకుండా, బ్యాంక్ ట్రాన్సాక్షన్ లేకుండా డిఎఫ్డి అంటే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఏతుందో, డిబిటీ అవుతుందో దాని ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. డిబిటీ ద్వారా మొత్తం డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ స్కీమ్ అవుతుందో మొత్తం కూడా రూపాయి జరుగుతున్నది. ఎక్కడ కాబట్టి మధ్యవర్తులు లేరు, కమిషనరేట్ లేరు, బ్రోకర్స్ లేరు. కాబట్టి అందుకోసమే అప్పుడప్పుడు ఢిల్లీలో ఈ మధ్యకాలంలో ఈ బ్రోకరిజం మొత్తం కూడా గత 9 years నుంచి కూడా తగ్గిన తర్వాత హోటల్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయినాయి, ఖాళీ పడుతున్నాయి రూమ్లు. ఈ రకంగా యావత్ దేశం మొత్తం మీద కూడా నిష్పక్షపాతంగా కాంగ్రెస్ రూల్ చేస్తుందా, కమ్యూనిస్ట్ రూల్ చేస్తుందా, డిఎంకే చేస్తుందా, అన్నా డిఎంకే చేస్తుందా, చంద్రబాబు నాయుడు చేస్తున్నాడా, లేదా మమతా చేస్తుందా అనేది కాదు. అన్ని రాష్ట్రాల్లో పేదవానికి ఫలాలు అందుతున్నాయి. ఇవాళ బియ్యం ఓన్లీ హిందూస్ అందట్లేదు అంటున్నారు. బీజేపీ మతత్వం ఏం చేసి పెరుగుతున్నది. ముస్లిమ్స్ పాకిస్తాన్ పంపించేస్తారు, క్రిస్టియన్స్ ఏమో ఇటలీ పంపించేస్తారని ఈ రకంగా ప్రచారం చేశారు. వాళ్ళందరూ కళ్ళు తెలిసినాయి. ఇవాళ కళ్ళల్లో ఇవాళ మనసులు పెట్టుకుని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి నీతికి, నిజాయితీకి, అదేవిధంగా ధర్మబద్ధంగా, కర్మబద్ధంగా, చట్టబద్ధంగా ప్రభుత్వము క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ఈసీ అయినా, ముస్లిం అయినా ఎవరు కూడా అందరికీ సమాన హక్కులు. కాబట్టే కామన్ సివిల్ కోడ్ రాబోతున్నది. కామన్ సివిల్ కోడ్ రాబోతుంది. 1 nation 1 election. ఇట్ మే అక్కర్ ఎనీ టైం. 27, 28, 29 ఎప్పుడు వీలైతే అప్పుడు. ఇది ప్రధానమైనటువంటిది. తర్వాత